ఆమ్, సో ఈ ప్రాసెస్లో నీకు ఈ ఈ కామర్స్ చేయాలని ఐడియా ఎప్పుడు వచ్చింది? ఐడియా ఎప్పుడు వచ్చిందంటే, ఒక్కసారి నేను ఇండియా వదిలేసి ఇక్కడికి వచ్చిన నా మైండ్ అసలు కంప్లీట్లీ డిఫరెంట్. ఇంకా మ్హూ. వీడికి వచ్చిన తర్వాత సరే చేస్తున్నాం, కాలేజ్ అయిపోతుంది, మాస్టర్స్ డిగ్రీ వస్తుంది, ఒక 100K జాబ్ వస్తుంది. ఈడ 100K ఎట్లనో ఇండియాలో ₹1,00,000 అంతే. ఈడ నీకు ఆఫ్టర్ ద ట్యాక్స్ 70,000 వస్తాయి. అంటే ఎంత? 12 5 60 6,000 వస్తాయి. 6,000 $5,000 వస్తాయి. నీ ఖర్చులు అన్నీ పోను, నీకు ఒక $2,000 సేవ్ చేసుకుంటావు కావచ్చు మహా అంటే. అంత గాడికి వస్తుంది, కాకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగింది. సో ఇట్లా కాదు అని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒకటి మనకి ఇట్లా ఏదో ఒకటి ఎదగాలి ఎదగాలి లైఫ్లో ఎదగాలన్నట్టు యూట్యూబ్లో బాగా చూస్తాను నేను పాడ్కాస్ట్లు. అట్లా చూస్తూ ఉంటే ఇట్లా ఈ కామర్స్ గురించి కొంచెం ఇన్ఫో అర్థమైంది నాకు. అండ్ అప్పుడప్పుడు ఇప్పుడు నువ్వు అమెజాన్ ఓపెన్ చేసినావు అనుకో, లైక్ ఎగ్ బాయిలర్ చూసినావు అనుకో, ఆడ నీకు 20K ప్లస్ బాట్ పాస్ మంత్ అని వస్తుంది. అవును. మరి 20K ఇంటూ నువ్వు $20 వేస్తే ఎంత? అది 400,000. Yeah. సో మనం ఇప్పుడు అది ఆలోచించాం అట్లా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ రాదు మనకి. అరే ఈ ఎగ్ బాయిలర్ అమ్ముతుండు 20K ప్లస్ బాట్ పాస్ మంత్ అని అన్నాడు, బట్ ఈ బిజినెస్ ఓనర్ ఎంత సంపాదిస్తుండ అన్న థాట్ వస్తుందా మనకు? మనం కొనుక్కోవాలనే థాట్లు ఉంటాం. సో నేను అట్లుంటుండే యూట్యూబ్లో అంతా, నాకు ఈ ఆల్గరిథం ఉంటుండే యూట్యూబ్లో. కన్జ్యూమర్ మైండ్ సెట్లో ఉంటుండే. నువ్వే మాలాంటి వాళ్ళేమో కన్జ్యూమర్ మైండ్ సెట్లో యా ఉంటారు, నువ్వేమో ప్రొడ్యూసర్ మైండ్ సెట్లో ఉన్నావు. యా సో యా. ఎట్లా పైసలు తక్కువ ఉన్నాయి నా దగ్గర, పైసలే లేవు. సో విత్ జీరో మనీ, నో ఇన్వెస్ట్మెంట్, నేను బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలా, పైసలు ఎట్లా తయారు చేయాలా, హౌ టు మేక్ మనీ విత్ నో ఇన్వెస్ట్మెంట్ ఆర్ బేర్ మినిమం ఇన్వెస్ట్మెంట్, అట్లా స్టార్ట్ చేస్తా ఉన్నా, చూస్తా ఉన్నా. ఎప్పుడు ఇదే, ఎప్పుడంటే సేవ్ చేసుకుంటుండే, డబ్బులు ఖర్చు పెట్టకపోతుండే. అందరు ఇడికి రాగానే టూర్లు, ఐఫోన్లు కొత్తవి, మొత్తం వాళ్ళ హవా నడిపిస్తూ ఉంటారు. లోన్లు ఉంటాయి, మళ్ళీ ఎందుకు కొంటారో నాకు అర్థం కాదు, ఇప్పటికీ అంత అర్థం కాదు బ్రో. అసలు బోర్స్ పెట్టవచ్చు. సో నేను ఎప్పుడు సేవ్ చేసుకుంటా ఉంటుండే, నా ఫైనాన్సెస్ ఫుల్ క్లియర్, నాకు ఎంత వస్తున్నాయి ఎంత పోతున్నాయి ఏడ ఖర్చు అవుతుందో మొత్తం క్లియర్ ఉంటుండే. సో ఐఎమ్ రెడీ టు టేక్ ద రిస్క్ బిజినెస్. సో అట్లా చూసిన తర్వాత అర్థమైంది, ఇది ఇది మనకు కావాల్సింది. ఈ కామర్స్ ఈజ్ మేడ్ ఫర్ సుజీత్, వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎందుకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేస్తావు. మళ్ళీ దీని దీని గుడ్ థింగ్ ఏం తెలుసా, బ్యూటిఫుల్ థింగ్ ఏంటంట ఈ కామర్స్ది, నువ్వు స్కేల్ చేయొచ్చు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ బ్రో, ఇప్పుడు ఇది ఉంది, ఈ మౌస్ ఉంది. ఈ మౌస్ని కొంటున్నారు, నువ్వు 100 తెప్పించినావు, వెంటనే ఇలా పోయినాయి, 100కు 100 పోయినాయి. నువ్వు ఎంత పెట్టినావు? 100 యూనిట్లు తెప్పియనీకి నువ్వు మహా అంటే ఎంత, $500 ఇన్వెస్ట్ చేసినావు కావచ్చు. బట్ నీకు అక్కడ అర్థమవుతుందా దాని స్పీడ్ ఎంత ఫాస్ట్గా సేల్ అవుతుంది అనేది? సో నువ్వు ఒక 5,000 మైకులు తెచ్చిన మౌసులు తెచ్చినావు అనుకో, నీ సేల్ ఎంత అవుతుంది? సో వన్స్ నీకు ఇది అర్థమైతే, ఈ లాజిక్ అర్థమైతే, నువ్వు పైసలు తీసుకొస్తావు, లోన్లు అప్లై చేస్తావు, క్రెడిట్లు పెంచుకుంటావు. నీకు అర్థమైపోతుంది అది నీకు స్మెల్ వస్తుంది, మనీ స్మెల్ వస్తుంది. ఒకసారి నీకు ఆ వాసన వచ్చిందంటే నువ్వు ఆగవు ఇంకా, యా. యా. నువ్వు ఇంకా దూసుకుంటూ వెళ్ళిపోతావు ఇంకా. సో ఈ రీసెర్చ్ ప్రాసెస్లో ఈ కామర్స్ కాకుండా ఇంకేమైనా బిజినెసెస్ ఎక్స్ప్లోర్ చేసినావా? చాలా చేసిన. లైక్ గివ్ మీ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. లైక్ రియల్ ఎస్టేట్. రీసెంట్గానే ఒక బ్రో ఇట్లనే నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు, తన పేరు సంజు. సో తను ఇట్లానే మాస్టర్ స్టూడెంటే, మనలానే వచ్చిండు, ఇప్పుడు గ్రీన్ కార్డ్ తను. సో తను ఒక 2-3 ఇయర్స్ నుండి చేస్తున్నాడు జాబ్. చేస్తున్నాక ఇప్పుడు రీసెంట్గా చెప్పిండు, సుజీత్ ఒక ఇల్లు మన వాళ్ళందరూ H1B మీద ఉన్నారు కదా, వాళ్ళు ఎంత కొంటారు అని. సో ఒక టిపికల్ హౌస్ ఇన్ USA ఫర్ ఎ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కాస్ట్ అరౌండ్ $400 or $500,000. ఓకే. సో ఇతను ఏం చేసిండంటే, ఒక లాట్ కొన్నాడు ఓ 30,000కి. కొన్న తర్వాత అందులో ఇప్పుడు ఏంటి అంటే, ఈయననే ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి సెల్ చేద్దాం అనుకున్నాడు. సో కాంట్రాక్టర్ని రీచ్ అవుట్ అయ్యాడు. కాంట్రాక్టర్ ఇచ్చిన కోట్ ఎంత? 250,000. సో నీకు 500,000 ఇల్లు ఆల్మోస్ట్ 50%కి అయిపోతుంది. 250,000కి విత్ పర్మిట్స్, విత్ ఎవ్రీథింగ్ ఫర్నిష్డ్ కంప్లీట్లీ. అంటే ఫర్నిష్డ్ కాదు, కంప్లీట్ ఇంకా మొత్తం రెడీ ఇల్లు అయిపోతుంది, అయిపోతుంది. ఇల్లు అయిపోతుంది. సో 250,000కి కాంట్రాక్టర్ నీకు ఇస్తున్నాడు, నువ్వు దాన్ని 500కి అమ్ముతున్నావు. సో మరి కాంట్రాక్టర్ ఎంత పర్సెంటేజ్ పెట్టుకుంటుండు? వాడు 50% పెట్టుకుంటుండు. సో నీకు యాక్చువల్ ఇల్లు కాస్ట్ 125,000, 150,000 యాక్చువల్లీ నువ్వు కట్టించుకుంటే నీ అంతటా నువ్వు. సో చేతులు మారుతున్నా కొద్దీ డబుల్ అవుతుంది ప్రైస్ దాన్ని. Yeah. సో మన వాళ్ళు ఏం చేస్తారు చెప్తా, ఇప్పుడు H1B మీద ఉన్నారు, ఐఎమ్ నాట్ అగైన్స్ దెమ్, బట్ నువ్వు 30 సంవత్సరాలు లోన్ తీసుకొని ఇల్లు కట్టుడు తీసుకున్నాడు అనేది ఫూలిష్నెస్. దట్స్ వాట్ ఐ బిలీవ్.
30 సంవత్సరాల లోన్ అయింది, ఈఎంఐ అయింది. $500,000 ఇల్లుకి నేను $1.5 మిలియన్ కట్టన్నా. అదే నువ్వు ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇల్లు ఎంతకు అవుతుంది? 150,000 అవుతుంది నీ యాన్యువల్ శాలరీ. సో జస్ట్ సి, ఇది జస్ట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్. ఇది నువ్వు అట్ సైడ్ నుండి కొనుక్కొని నేను జాబ్ చేసుకుంటా ఉండి కొనుక్కుంటా ఉంటే 1.5 మిలియన్ కడతావు, 30 సంవత్సరాలకు కడతావు మార్ట్గేజ్. అదే నువ్వు కొంచెం హార్డ్ వర్క్ చేసి రీసెర్చ్ చేసి ఇల్లు ఎట్లా కట్టాలా, లాట్ ఎంత కొనాలా అని నువ్వు రీసెర్చ్ చేసుకుంటే 200,000కి ఇల్లు అయిపోతుంది. సో ఇటువంటి బిజినెసెస్ ఎక్స్ప్లోర్ చేస్తుండే నేను. బట్ ఆల్ దీస్ బిజినెసెస్ ఇంక్లూడ్ హై ఇన్వెస్ట్మెంట్, గుడ్ ప్రొఫైల్, గుడ్ క్రెడిట్ హిస్టరీ అండ్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ అదర్ ఇవన్నీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, విచ్ ఐఎమ్ నాట్ రెడీ టు టేక్. ఎందుకంటే ఐఎమ్ జస్ట్ 24, నేను మాస్టర్స్ స్టూడెంట్ని, మాస్టర్స్ చేస్తూనే ఉన్నా. సో ఐ కెనాట్ టేక్ దట్.